यहोवा मेरी ढाल है। धर्मियों की मुक्ति यहोवा की ओर से होती है, संकट के समय वह उनका ध्रुव गाड़ी है। భయపడకూడని రోనే కపిచికల కంటే శ్రేష్ఠుడు. మీరు మాత్రమే బ్రతికించున్నారు. యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిల్చుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి. పరిశుద్ధ స్థలముల వైపు మీ చేతులనెత్తి యెహోవాను సన్నిధించుడి. భూమి ఆకాశమును సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. కీర్తనలు 134:1. దుష్టుల ఆలోచన ఉండక, దుష్టుల ఆలోచన ఉండక, దుష్టుల ఆలోచన చొప్పున. హన్నా బహు దుఃఖక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తలపై శౌర్యపు కత్తిని ఎన్నటికి రానియక వాడి బ్రతుకు దినములన్నిటినీ నేను వానిని నేను యెహోవాయగు నీకు అప్పగించునని మొదలుపెట్టుకొనెను. 1 సమూయేలు 1:10. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్న త్రోవలయందు నడుచువాడందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టానిధిని అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనము వల్ల చుట్టూ నీ పిల్లని ఒలీవ మొక్కల వలె నుండును. యెహోవాయందు భయభక్తులు గల వారు ఇలాగూ ఆశీర్వదింపబడును. కీర్తనలు 128:1-4. యెహోవాయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుచు సియోను కొండల వలె నుండును. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయములకు మేలు చేయము. తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపం చేయ వారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. కీర్తనలు 125:1-5. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా
స్తోత్రం, స్తుతి స్తుతి స్తుతి. పరిశుద్ధానికి స్తోత్రం, నిత్య తండ్రి నీకు స్తోత్రం, సమాధానకర్తానికి స్తోత్రం, సమాధానకర్తపతి నీకు స్తోత్రం. ప్రభా దేవజన జ్ఞాపకం చేసుకొని దేవజన పాటలు పాడుతుండే వాక్యం చెప్తుండగా మా హృదయం మన పలకమైన అవసరం స్నానం తెచ్చండి. సరస్వతిని జ్ఞాపకం చేసుకొని ప్రభా వాళ్ళ పాటలు పాడుతుండే వాక్యం చెప్తుండగా వాళ్ళకి మీరే మంచి స్వరాలను దయచండి తండ్రి. ప్రభా సంఘాన్ని అమృతపరచండి, సంఘ అమృతపరచండి. ఎవరైతే నీ సన్నిధికి రాలేకపోతున్నారో వాళ్ళ సకాలంగా సన్నిధికి రప్పించమని ఈ కొద్ది ప్రార్థన తప్పులను క్షమించమని యేసు నామములో అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్.